ఈ వ్యక్తి టయోటా వెహికల్స్ రిలయబిలిటీ గురించి ఎవరికీ తెలియనంత బాగా తెలుసు. ఇతను ఒక టండ్రా ట్రక్ ని 16 లక్షల కిలోమీటర్లు నడిపాడు. ఆ ట్రావెల్ జర్నీ తర్వాత టయోటా కంపెనీ అతనికి కొత్త టండ్రాను గిఫ్ట్ గా ఇచ్చింది. అయినప్పటికీ ఆ కొత్త ట్రక్ ను కూడా అతను 16 లక్షల కిలోమీటర్లు నడిపేశాడు. విక్టర్ షెఫర్డ్ అనే ఈ వ్యక్తి 2007లో తన ఫస్ట్ టండ్రాను కొనుగోలు చేశాడు. 2016 నాటికి అది పూర్తిగా 16 లక్షల కిలోమీటర్లు నడిచింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ట్రక్ ఆ దూరాన్ని దాని అసలైన ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ తోనే సాధించింది. ఎటువంటి మేజర్ రిపేర్ అవసరం కాలేదు. అతను కేవలం నార్మల్ మెయింటెనెన్స్ చేస్తూ వచ్చాడు. టయోటా ఈ విషయాన్ని గమనించి విక్టర్ ట్రక్ ని టెస్ట్ కోసం తీసుకుంది. బదులుగా అతనికి 2016 మోడల్ బ్రాండ్ న్యూ టండ్రాను గిఫ్ట్ గా ఇచ్చింది. కానీ అంతకంటే ముందు విక్టర్ ఇప్పటికే 2014 మోడల్ టండ్రాను తన పని కోసం కొనుగోలు చేశాడు. ఆ ట్రక్ తో కూడా అతను 16 లక్షల కిలోమీటర్లు పూర్తి చేశాడు. దానిలో ఉన్న 5.7 లీటర్ V8 ఇంజిన్ ట్రాన్స్మిషన్ మార్చకుండా కూడా టెస్ట్ లో పాస్ అయింది. బహుశా టయోటా అతనికి మళ్ళీ ఇంకో ట్రక్ గిఫ్ట్ చేయాల్సి ఉంటుందేమో. ఎందుకంటే అతను ఏ ట్రక్ అయినా లక్షల కిలోమీటర్లు నడిపేస్తాడు. నిజంగా రిలయబిలిటీలో టయోటా ఇంజిన్ ది బెస్ట్. ఈ టయోటా ఇంజిన్ గురించి మీరేమంటారో కామెంట్ లో చెప్పండి.